కల్తీ జరిగిందంటూ కూడా టీడీపీ వాళ్ళు కూటమి నేతలు అంటున్నారు. కల్తీ జరగలేదు. అసలు క్షమాపణలు చెప్పాలంటే వైసీపీ వాళ్ళు. అసలు మీరేమంటారు? శ్రీవారి లడ్డులో అసలు నెయ్యి సంబంధించి కల్తీ జరిగిందంటారా? అసలు లేదంటారా? ఏమంటారు? ఎక్కడ జరిగిందండి? మన సిబిఐ ఏం దాఖలు చేసింది? కల్తీ జరగని చెప్పిందిగా. మరి దీన్ని ఎందుకు కల్తీ జరిగిందని శ్రీవారి భక్తులందరికీ మనోబలం దెబ్బతీసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, లోకేష్ గారు మాట్లాడమని చెప్పండి. దీని గురించి పెద్ద ఫ్లెక్స్లు కట్టారు రాష్ట్రం మొత్తం కూడా. కల్తీ జరిగింది. ఎక్కడ జరిగింది? మీరు గవర్నమెంట్లో ఉన్నారుగా, సిట్ మీకే తెలియపరిచింది. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? తక్షణమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వాలు అందరూ కూడా హిందూ మమ్మల్ని దెబ్బతీసి హిందువులకు అందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వమేనుంది. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం సార్. కలియుగదోడు వెంకన్న స్వామిని అందరూ దర్శించుకుంటారు. ఆ వెంకన్న స్వామి భక్తునని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో. నన్ను కాపాడిందే వెంకన్న స్వామి అంటాడు. వెంకన్న స్వామి నేను నిందేశాడు. అంటే భక్తి ఉన్నట్ట? ఎంతవరకు భక్తి ఉన్నట్టు? మీరే దానికి ఉదాహరణ. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆ దేవుడి మీద నిందేసిన వాళ్ళు ఎవరో కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. ఎవరు ఏంటనేది దేవుడే చూసుకుంటాడు. అది 100% జరిగేది. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిని పాలులు వెన్న అలాంటి ఏం లేకుండా వివిధ రసాయనాలతో మిశ్రమంతో కలిపి దాన్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఆ యొక్క కల్తీ నెయ్యిని తీసుకొచ్చి శ్రీవారి లడ్డూలో ప్రసాదం మిక్స్ చేయడం, అలాగే కోట్లాది మంది భక్తులకు పంచిపెట్టడం, ఇదంతా కూడా వైసీపీ వారు చేసిన మహా అపచారం అంటూ కూడా టీడీపీ నేతలు. నెయ్యి ఎలా వచ్చిందండి? పాలు తోడేస్తేనే కానీ నెయ్యి వచ్చేది. ఇప్పుడు అదేదో మీ గవర్నమెంట్లోనే వచ్చిందిగా. మీరు వచ్చి దాదాపు 2 years లోపు అవుతుంది కదా. మరి మీ గవర్నమెంట్లోనే వచ్చిందిగా. మీరు ఎందుకు సమానం చెప్పలేకపోతాను? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిందన్నారు. అది తీసుకొచ్చింది ఏ గవర్నమెంట్లో? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. మరి దానికి సమానం చెప్పండి. అంటే బురద ఎదటోళ్ళ మీద వెయ్యాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. మీరు ఎంత బురద వేసినా కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో పడ్డం కడతానికి రెడీగా ఉన్నారు. ఆయన సీఎం చేయడానికి ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. దాంట్లో అవసరం లేదు సార్. లోకేష్ అంటున్నాడు మరొక కొత్త డ్రామానికి వైసీపీ తెరలేపుతున్నారు. ఆల్రెడీ సిటీ ఛార్జీ షీట్ లో ఉంది కదా, వివిధ రసాయనాలతో కలిపి ఒక నెయ్యి కల్తీ జరిగింది అనేది కూడా. సో ఇది మళ్ళీ జంతువులకు కలవలేదు కాదు, ఈ విధంగా దూరంలో డ్రామా ఆడుతారు. జగన్ కి ఆస్కార్ కాదు, సినిమాల్లోకి వెళ్తే భాస్కర్ అవార్డు ఇస్తారు అనేది ఒక ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తారు. ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన జగన్ గారికి కాదు, లోకేష్ గారికి. ఎందుకంటే 10 సభలో చెప్తుంటారు రెడ్డి బుక్ ఉంది, సంఖ ఉంది, కొంత చూశాను అంటాడు. ఆయన ఆస్కార్ అంటే ఆయన మాట్లాడిన ఆయన తీసుకోవాలి, జగన్ గారు తీసుకోకలా. జగన్ గారు ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నాడు. ప్రజలు ఎప్పుడు కూడా ఆయన అభిమానిస్తున్నారు. ఆయనకు ప్రజలే దేవుళ్ళు. ఆయనకేమో ఆస్కార్ ఇవ్వాల్సిన ప్రజలు ఇస్తారు. ఆయన గొప్పగా చేశాడు కాబట్టి ప్రజలు ఇస్తారు. అంతేగాని నువ్వేదో అన్నంత మాత్రాన ఆస్కార్ అవార్డు నువ్వు తీసుకోవాలి, జగన్మోహన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో. ఏమంటారు? చివరిగా అనేది ఒకటేనండి, ఇదంతా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద వేయటానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినట్టు ఈ భారతదేశంలో ఏ పార్టీ కూడా మీరు చూసే ఉంటారు. కరోనా టైంలో కూడా భారతదేశం మొత్తం జగన్ వైపు చూసింది. రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ చూసింది. ఎందుకు చూసిందండి? అంటే జగన్ గారు తప్పు చేస్తే భారతదేశం మొత్తం చూసిందా? చూడదుగా. అంటే ఆయన చేసే మంచి పనులు అన్ని వేళగా భారతదేశం చూసింది. ఇలా మన రాష్ట్రంలో చేసే కరోనా టైంలో మనం చేసే సేవం చేసే పక్క రాష్ట్రాలు నేర్చుకున్నాయి. ఇంకంతకన్నా ఉదాహరణ ఏముంది సార్? అంత మించిన జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం లేదు. ఎవరు ఎన్ని నిందలేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అవుతాడు. అది పక్కా కాల్చి పెట్టుకోండి. శ్రీవారి లడ్డు వివాదం సంబంధించి లడ్డు వివాదం గురించి అండి, ఇప్పుడు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్యూ చేసేసారు. ఇప్పుడు గవర్నమెంట్ని కొనేయచ్చు, లాయర్ని కొనేయచ్చు, లేకపోతే కలెక్టర్ గారిని కొనేయచ్చు, లేదంటారా మనకి జడ్జిమెంట్ ఇచ్చే పెద్దలందరినీ కొనేయచ్చు. కానీ అంతమందిని కొన్నా గవర్నమెంట్లో ఇప్పుడు మీరు ఫామ్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చెయ్యలేదు అని గవర్నమెంటే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు, ఏం తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సనాతన ధర్మం అన్న హిందూ ధర్మంలో పుట్టిన వ్యక్తి ఖాళీ అమ్మవారి గుడికి ఎటువైపు నుంచి మెట్లు కడగాలి, ఎటువైపు నుంచి బొట్లు పెట్టాలో కూడా అతనికే తెలియదు. మాట్లాడతామండి, రాజకీయం చెయ్యండి, రాజకీయం లబ్ధి పొందండి. మీరు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, 4 సార్లు చేసిన సీఎం అవ్వచ్చు, సీనియర్ నాయకుడు అవ్వచ్చు, మీరు చేస్తున్న రాజకీయం చెయ్యండి. కానీ దేవుళ్ళ మీద దుష్ట ప్రచారం చేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలనుకోవడం తప్పు. మీరు దేవుడితో ఆటలాడొచ్చండి. ఇంత పెద్ద వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, దేవుడితో ఆటలాడాడు. హిందూ ధర్మం అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దేవుడితో ఆటలాడారు. ఈ రోజు ఏం జరిగింది? జనాల్లోకి వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నారు తప్పు. ఇప్పుడు మాజీ సీఎం అని అంటున్నారు కదా జగన్ గారిని. మాజీ సీఎంకున్న మంచితనం, మాజీ సీఎంకున్న అభిమానులు ఈ రోజు ఉన్న సీఎంకు ఉన్నారండి?
ఆయన ఏదో నలుగురు కలిశారు, ముగ్గురు కూటమి ప్రభుత్వం కలిసి అందరూ కలిసి పోటీ చేసి ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశంతో మీరు అందరూ కలిసారే కానీ మీరు లోపల లోపల ఎంత కొట్టుకు అందరికీ తెలుసు. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఆయన పక్కకు వస్తే వాళ్ళ అబ్బాయికి షాల్వా కప్పించి మోడీ గారితో అవమానించారు. అలాంటివన్నీ పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ కింద అడుగుల కింద మడుగులు ఎత్తడం కాదు. మీరు సింగిల్ గా పోటీ చేసి ఇంకోసారి గెలవడానికి ట్రై చేయండి. మీరు కూడా సింగిల్ గా ప్రయత్నించి పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. కూటమితో కలిసి మీరు అందరూ గెలవచ్చు, మీరు డిప్యూటీ సీఎంలు అవ్వచ్చు, సీఎంలు అవ్వచ్చు, ఎన్నన్నా అవ్వచ్చు, కానీ సింగిల్ గా ఎప్పటికన్నా సింగిల్ గా పోటీ చేయండి. మీరేంటో మీరు నిరూపించుకోండి. ఈ జంతువుల కవులు లాంటి కల్తీ నీళ్ళు కలవలేదు కదా అంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు క్షమాపణలు చెప్పారు. కూటమి నాయకులు అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు కల్తీ అనేది జరిగింది వివిధ రసాయనాలతో. అసలు పాలు వెన్న లేకుండానే సింథటిక్ పాలు నెయ్యిని శ్రీవారి లడ్డూలో కలిపి అందరికి భక్తులు పంచిపెట్టారు. సో భక్త సమాజానికి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు వైసీపీ అంటారు. మీరేమంటారు? వైసీపీ నాయకులకి తప్పకుండా క్షమాపణ చెప్పాలండి టీడీపీ వాళ్ళు. ఎందుకంటే జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఏ రోజు కూడా వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ, వాళ్ళ దుష్ప్రచారం చేయడం కానీ, వాళ్ళని బయటికి లాగడం కానీ ఏ రోజు చేయలే. ఆయన గెలిచాడు, ఆయన ప్రజలకు ఏం న్యాయం చేయాలి, ఆయన ఏం పథకాలు ఇవ్వాలి, జనానికి ఏం న్యాయం చేయాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఎలాగ ఇవ్వాలి, లేకపోతే విద్యార్థులకి కానుకలు ఎలాగ ఇవ్వాలి, లేకపోతే ముసలి వాళ్ళు అయిపోతున్న వృద్ధులకి ఏం మన వల్ల ఏం చేతనైద్ది అని మనం ఏం చేయగలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా న్యాయం చేసే పనిలోనే ఉన్నాడు ఆయన 5 ఏళ్ళు కూడా. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దుష్ప్రచారం చేయాలి, ఆయన వెనకాల ఎవరు లేకుండా ఎలా చేయాలి, హిందువుల ధర్మానికి ఈయన ఏదో చెడపురుగులాగా కాపరం చేయడం చెప్పి ఆయన మీద ఏదేదో రూమర్స్ పెట్టేసి ఈయన్ని తొక్కేయాలని చూడటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం కొవ్వు కలిసింది అంటే ఈయన వెళ్ళి ఏమన్నా మోత తీసి వాసన చూశాడండి? కాదు కదా. ఏదో వాళ్ళందరూ వాళ్ళు ఏదో రూమర్స్ క్రియేట్ చేయాలి, ఆయనకి అభిమానులు తగ్గాలి, ఆయన వెనకాల ఎవరు ఉండకుండా చేయాలి, ఆయన మళ్ళీ పొలిటికల్ గా ఎదగకుండా చేయాలని చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అబ్బాయి కానీ, దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలండి.